హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. మన ఫార్మ్‌లో పుట్టి పెరిగిన స్ట్రెయిన్స్ ఏదైతే ఉన్నాయో, వాటి అప్డేట్‌నైతే ఇస్తున్నాను కదండీ! ఈరోజైతే ఆల్బినో ఫుల్ రెడ్ ఫ్లవర్ డోర్సల్ గప్పీస్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎన్ని ట్యాంకుల్లో గ్రోత్ అవుతున్నాయి? ఎన్ని పెయిర్స్ ఉన్నాయి? అలాగే ఇప్పటి వరకు వాటి గ్రోత్ ఎలా వచ్చింది? కలరేషన్ ఎలా ఉంది? సైడ్ వ్యూ ఎలా ఉంది? అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. అండ్ ఎవరైతే ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అండ్ పాత వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఫార్మ్‌నయితే షేర్ చేయండి. అండ్ మన సైడ్ నుంచి చూసుకున్నట్లయితే మనకు ఫార్మ్‌కి సంబంధించి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉందనమాట. ఒకసారి అందులో గూడా జాయిన్ అవ్వటానికి ట్రై చేయండి. ఎందుకంటే క్లియరెన్స్ సేల్ అవి పెడుతూ ఉంటామనమాట. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌ని గూడా వీలైతే ఫాలో చేసేసేయండి. వీడియోలోకొచ్చేద్దామండి. మన దగ్గరైతే ఆల్బినో ఫుల్ రెడ్ ఫ్లవర్ దోర్సల్‌కి సంబంధించి 2 లైన్‌లున్నాయనమాట. ఒకటి చైనీస్ లైను, ఒకటి నార్మల్ లైన్ ఉన్నాయన్నమాట. ఈ 2 గప్పీస్‌కి సంబంధించి 2 లైన్‌లకి సంబంధించి 2 స్ట్రెయిన్‌లకి సంబంధించి మన దగ్గర మన ఫార్మ్‌లో 8 ట్యాంక్‌లలో బ్యాచెస్ వైస్‌గా గ్రోత్ అవుతా ఉన్నాయండి. అన్నీ కూడా మంచి ఔట్‌పుట్ అయితే రావటం జరుగుతుంది ఈ ఆల్బినో ఫుల్ రెడ్. అందులో ఫస్ట్ బ్యాచ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఎంత మంచి ఔట్‌పుట్ అంటే మీకు చూపిస్తాననమాట. లాస్ట్ వీడియోలో మీరు ఏదైతే ఫుల్ గోల్డ్ చూసారు గదా! ఫుల్ గోల్డ్ గూడా మనం దాదాపుగా 5, 6 ట్యాంక్‌లలో పెంచుతున్నాం గదండీ! ఇప్పుడైతే ఈ ఆల్బినో ఫుల్ రెడ్ గూడా మీరు బ్యాచ్‌ల వైస్ గూడా మీరిప్పుడు ఈ వీడియోలో చూసేస్తారనమాట. సో, ఇప్పుడు చూస్తున్నది ఏదైతే ఉందో చైనీస్ లైన్ అనమాట. చాలా బావుంటుందండి. టాప్ ఫిన్ గూడా పైన టాపు డోర్సల్ గూడా ఎంత పెద్దగా గ్రోత్ ఒస్తదంటే మీకు చూపిస్తాను సైడ్ వ్యూలో గూడా. సో, చూస్తున్నారు గదా! ఆ కలరేషన్ నేను చెప్పాల్సిన అవసరం లేదండి. క్వాలిటీ బావుంటే మీరు ఎక్కడ వరకైనా సరే వస్తారు. ఏ మారుమూలైనా వస్తారు అని చెప్పి నమ్మే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిననమాట. సో, జస్ట్ ఆ చేతిలో పెట్టి చూస్తుంటేనే మీకు ఆ వైబ్రెంట్ కలర్ కావచ్చు, ఆ డార్క్‌నెస్ కావచ్చు, ఆ యాక్టివ్‌నెస్ కావచ్చు మీరు చూసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంది అంటే ఫీమేల్స్ అన్నీ కూడా మంచి ఒక బ్రీడింగ్ సైజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ బ్యాచ్ అండి. ఆహ్, నా ఉద్దేశంలో అంటే ఆల్రెడీ కొన్ని సేల్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నానన్నమాట. అండ్ ఇవొచ్చేసేసి ఫుల్లు అడల్ట్ పెయిర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ ఏదైతే బ్యాచ్ ఉందో దాని దగ్గరికి మనం ఎళ్ళినట్లయితే ఏదైతే ఇవి వరల్లో అంటే 4 ఫీట్ డయాలో అయితే గ్రోత్ అవుతా ఉన్నాయండి. ఇవొచ్చేసి వీటి మీద కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట. అంటే ఇంకొక 20 డేస్‌లో ఇవి గూడా దాదాపుగా మంచి సైజ్ అండ్ కలరేషన్‌కైతే వస్తాయన్నమాట. ఇవి దాదాపుగా ఒక 50 పీసెస్ వరకు ఇందులో గ్రోత్ అవుతా ఉన్నాయి. 50 కాదులెండి ఒక 60, 70 పీసెస్ వరకు ఇందులో గ్రోత్ అవుతున్నాయన్నమాట. సో, వీటిని గూడా కలర్ అది ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. అండ్ సెకండ్ దీని పక్కనే ఇంకొక బ్యాచొస్తే వీటిని గూడా మనం 4 ఫీట్ డయాలోనే గ్రో చేస్తూ ఉన్నామనమాట. అవి గూడా దాదాపుగా జూనియర్ సైజ్‌కైతే రెడీ అయిపోయినాయి. ఈ జూనియర్ సైజ్ నుంచి రెడీ అవ్వటానికి ఇంకొక 1 మంత్ టైం పడుతుందండి వీటికైతే. సో, ఇదొచ్చేసి సెకండ్ బ్యాచ్ ఇప్పుడు మీరు చూస్తున్నది. సో, చూస్తున్నారు గదా! మనం ఎప్పటికప్పుడు బాటమ్ వేస్ట్ ఇవన్నీ క్లీన్ జేసుకోవటం వల్ల మంచి క్లియర్‌గా మనకి విజిబుల్ గూడా క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి థర్డ్ బ్యాచ్ అన్నమాట. దీని పక్కనే ఇచ్చేసానండి ట్యాంకు. అండ్ వీటిలో గూడా నియర్ బై ఒక 60, 70 పీసెస్ అయితే గ్రోత్ అవుతున్నాయన్నమాట. జస్ట్ నెట్‌తో మనం అలా జస్ట్ తీస్తేనే తెలిసిపోతుంది గదా! ఎన్ని పీసులొస్తున్నాయి ఏంటి అనేది. అండ్ ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ బాక్సుల దగ్గరికెళ్ళిపోతే గనక నియర్ బై ఒక 100, 120 పీసెస్ ఇందులో గ్రోత్ అవుతున్నాయండి. ఇవైతే చిన్న చిన్న బేబీస్ అనమాట. సో, వీటిని నెట్‌తో డిస్టర్బ్ చేయటం ఎందుకు అని జెప్పి మేము జనరల్‌గా నార్మల్‌గా చూపిచ్చేస్తాననమాట. ఇవన్నీ కూడా ఒక 120 పీసెస్ వరకు అయితే ఈ బాక్స్‌లో ఉంది. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సిందేంటంటే ఇది నాలుగవ ట్యాంక్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్న బేబీస్ చిన్న చిన్న బేబీస్ ఏదైతే ఉన్నాయో వీటి కోసం ఆల్రెడీ ఒక ట్యాంక్ పెట్టాను. అందులో ఒక 100 పీసెస్ వరకు బేబీస్ వెళ్ళిపోయాయి. అంటే సెట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ బేబీస్ అయితే పెట్టాయన్నమాట. వాటి కోసం అయితే ఇక్కడ ట్యాంక్ ఇచ్చాను. దీంతో మనం చూసుకున్నట్లయితే 5 ట్యాంకులయ్యాయండి. 5 ట్యాంకులు అయ్యాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసేసి మామూలు లైన్ ఏదైతే ఉందో ఫ్లవర్ డోర్సల్ ఏదైతే లైన్ ఉందో ఇందులో గూడా గ్రోత్ అవుతా ఉన్నాయన్నమాట. ఇక్కడికి 6 ట్యాంకులు అయ్యాయండి. అండ్ 2 ట్యాంకులు ఏవి అంటే గనక మనం బ్రీడింగ్‌కి పెట్టుకున్నాం కదండీ 2 ట్యాంకులు అవి గూడా కౌంట్ అన్నమాట. సో, ఇది సైడ్ వ్యూ అండి.
చాలా అంటే చాలా అద్భుతమైన మంచి కలరిషన్ అయితే ఉందనమాట. నేను చెప్పాల్సిన పని లేదు. క్వాలిటీ ఎలా ఉంది? ఏంటి? అనేది కామెంట్ చేయండి. అండ్ మనం ఇంత మంచి ఔట్‌పుట్ తీసుకొస్తున్నాం గదండీ! ఏదైతే మన ఫార్మ్ గురించి మీరేదన్నా చెప్పాలి అనుకుంటే గనక మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏదైతే ప్రీవియస్ వీడియోలో మనం గోల్డ్ గప్పీస్ గురించి గూడా చేసామండి. ఇంకా రాబోయే రోజుల్లో గూడా మంచి మంచి స్ట్రెయిన్స్ ఏ స్టేజ్‌లో ఉన్నాయి? ఎలా గ్రోత్ అవుతున్నాయి? అనేది గూడా మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోరు గదా! థాంక్ యూ.